కనిగిరి మున్సిపల్ పరిధిలోని అర్బన్ హౌసింగ్ కాలనీని సందర్శించి గృహ నిర్మాణాల పురోగతిని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా హౌసింగ్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయంను సద్వినియోగం చేసుకుని త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించిన జిల్లా కలెక్టర్ వెంకట ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫూర్, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అకౌంట్లో కూడా జమ అయింది. వచ్చినాయమ్మా డబ్బులు కూడా అడిషనల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మీకు ఓసీ ఉన్నారు. బీసీలు అందరికి కూడా ఒక్కొక్కరికి ఇంటికి 50,000 రూపాయలు, ఎస్టీస్ 120 మంది ఉన్నారు. వీళ్ళకి 544 ఇళ్ళు కట్టి ఉన్నారు. 544 మంది మీకు కేటాయించడం జరిగింది. దాంట్లో మనకి 544 ఇళ్ళు లబ్ధిదారులు ఇల్లు కట్టుకుంటామని చెప్పి ముందుకు రావడం జరిగింది. వాళ్ళల్లో ఒక 130 మంది ఇల్లు కంప్లీట్ చేశారు. ఇంకా 369 మంది ఇల్లు వివిధ స్టేజీల్లో ఉన్నాయి. అంటే బేస్మెంట్ లెవెల్, ఇంటి లెవెల్, రూఫ్ లెవెల్, రూఫ్ క్యాస్ట్. ఈ 369 ఇల్లు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నమాట. మనకి ఈ గతంలో 1,80,000 రూపాయలు యూనిట్ కాస్ట్తోనే ఇచ్చారు. కాబట్టి ఆ యూనిట్ కాస్ట్తో మీరు అందరూ కూడా కట్టుకోలేరని చెప్పేసి ఎక్కువ ముందుకు రాకపోతుండేసరికి ప్రభుత్వం వారు అందరికీ కూడా ఏంటంటే అడిషనల్గా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇచ్చి ఆ ఆర్థిక సహాయం చేసి మీ ఇళ్ళన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేసి నిర్ణయించడం జరిగింది. మూవ్మెంట్ చేసేదాని కోసం మన జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మన గౌరవ శాసనసభ్యులు, తర్వాత మన 4 విడతలుగా ఇస్తారు. ఫస్ట్ విడత 22,500, రెండో విడత అటు బేస్మెంట్ లెవెల్ చేస్తే 22,500, 1,5 కోటి రూపాయలు మీ లేఅవుట్కే మీకు ఇక్కడ ప్రభుత్వము అంతే పాత యూనిట్ కాస్త కట్టుకోలేదని మూవ్మెంట్ చేసేదాని కోసం మన జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మన గౌరవ శాసనసభ్యులు, తర్వాత మన